Priya. My name is Vishnu. I am studying 6th class MPUPS Jilawada. ఈరోజు చెప్పుకున్నటువంటి టాపిక్ ఫీట్ మెజర్మెంట్ లోని స్మాల్ టాపిక్ థర్మామీటర్. నేను తీసుకున్న థర్మామీటర్. ఈ థర్మామీటర్కి రెండు కొనలు ఉంటాయి. పైన కొన హుక్, కింది కొన బల్బు. బల్బులో పాదరసం ఉంటుంది. హుక్ పట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది శాంపుల్గా ఇచ్చాడు కాబట్టి పాదరసం ఉండదు. పాదరసం ఉంటుంది కానీ శాంపుల్ థర్మామీటర్ కాబట్టి పిల్లలకు పగిలిపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయని మనకు మామూలుగా శాంపుల్ చేసేది. ఈ థర్మామీటర్లో మనకు పాదరసం ఇచ్చాడు. ఈ థర్మామీటర్లో మనకు పాదరసం ఇచ్చాడు. ద్రవ రూపంలో ఉన్న ఒకే ఒక లోహం పాదరసం. గాజుకి అంటుకోదు, ఈజీగా వ్యాకోచిస్తుంది. కాబట్టి ఈజీగా వ్యాకోచిస్తుంది కాబట్టి మనకు రీడింగ్స్ ఇది మెరిసిన స్వభావం ఉండడం వల్ల వ్యాకోచించడానికి ఏ రీడింగ్ కొంత ఆగిపోయినా మెరుస్తుంది కాబట్టి ఈజీగా మనకు మెజర్మెంట్ అనేది తెలుస్తుంది. ఓకే, ఇది శాంపుల్ థర్మామీటర్, ఇది మెడికల్తో ఇచ్చినటువంటి థర్మామీటర్. నెక్స్ట్ ఇది క్లినికల్ థర్మామీటర్. దీనికి మనకు 2 డిగ్రీలలో ఇచ్చారు. ఒకటేమో ఫారెన్ డిగ్రీ, ఒకటేమో సెల్సియస్ డిగ్రీలో ఇచ్చారు. ఇందులో కూడా పాదరసం ఉంటుంది కానీ గాజు ద్వారా ఉంటుంది. గాజుతో తయారు చేసి ఉంది. మెర్క్యూరీ కూడా ఉంటుంది కానీ కాస్ట్ ఎక్కువ, మళ్ళీ బ్రేక్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనకు ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి థర్మామీటర్స్ ఏంటి అంటే మనకు డిజిటల్ థర్మామీటర్ యూజ్ చేస్తున్నాం. డిజిటల్ థర్మామీటర్లో మనకు మెర్క్యూరీ ఉండదు, వితౌట్ మెర్క్యూరీ. ఇందులో సెన్సార్స్ ఉంటాయి, డిస్ప్లే ఉంటుంది, రీడింగ్ దీనిపైన కనిపిస్తుంది మనకు. ఇందులో చిన్న స్మాల్ బ్యాటరీ ద్వారా దీన్ని యూజ్ చేస్తాం. మనకి ఎక్కువగా హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఫీవర్ వచ్చినప్పుడు యూజ్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఎన్ని రకాల థర్మామీటర్స్ ఉన్నాయి చెప్పండి? 4 రకాల థర్మామీటర్స్. నార్మల్ థర్మామీటర్, డిజిటల్ థర్మామీటర్. థ్యాంక్ యూ.